అక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే వారితో కూడా ముఖ్యమంత్రి గారు మరి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారిని కన్విన్స్ చేసి 12,152 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. ఎప్పటివరకు అధ్యక్ష ఈ 2,71,000 కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం కంటే ముందు. సో దీంట్లో ఎన్ని వచ్చినాయని మీరు అడుగుతా ఉన్నారు. దీంట్లో 60% గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇంకా 40% కావాలి, దాని వెనకాల పడతా ఉన్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా చేసి తీర్చే ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. ఈరోజు మేము ఉండొచ్చు, 10 సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు, 15 సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఈ పరిశ్రమల వాతావరణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధ్యక్ష. ఇదే విధంగా కరెక్ట్గా చెప్పారు. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. ఈరోజు వేలాది మంది గ్రాడ్యుయేట్లుగా పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేకుండా ఉన్న చేసే ప్రయత్నంలో ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిసారి అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల ఉద్యోగాలు, దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఆ పక్షాన కూడా 75,000 పక్షాన ఈరోజు ఎవరు అధ్యక్ష? దాంట్లో బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మాకని ఈ పోటీ పరీక్షల్లో మేము క్వాలిఫై అవుతామని ముందుకు నిలబడి ధైర్యం ఉన్న వారికి ఇప్పించాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేది. అదేవిధంగా మీరు మొన్న ప్రశ్న వేసినప్పుడు మీరు ఒక సూచన చేశారు అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని. తప్పకుండా ఆ ప్రస్తావన మేము తీసుకొచ్చాం. జాబ్ క్యాలెండర్ పరంగా కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రకటన చేయటం జరిగింది. ఆ క్రమంలో కొన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఈరోజు మేము బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించిన అంశం ఈరోజు పరిశీలన ఉంది కనుక ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏ విధంగా చేయాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కటి. రెండవది, శ్రీపాల్ రెడ్డి గారు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి మరి ఎంత ఎక్స్పాన్షన్ అయింది. క్యూ సెంట్రియో అనే ఒక 1000 మంది ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు. సిస్ట్రా అనేది ఇంకో 1000 మంది. అదేవిధంగా ఇప్పుడు యూబర్ O9 సొల్యూషన్ సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. అతి తొందరలో వారు గ్రౌండ్ చేయబోతా ఉన్నారు. కాగ్నిజెంట్ అనే ఒక ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీ. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా సంవత్సరం కింద అమెరికా పోయినప్పుడు వారితో సంప్రదింపులు జరిగితే వెంటనే వచ్చి సంవత్సరం తర్వాత వారు ఇక్కడ కాగ్నిజెంట్కి సంబంధించి న్యూ క్యాంపస్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్లో న్యూ క్యాంపస్ను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 5,000 మంది ఉద్యోగాల కార్యక్రమం రిక్రూట్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆర్సిఎం అనే ఒక జీసీసీ, అదే ట్రీనెట్ అనే ఒక జీసీసీ, అదేవిధంగా కార్నింగ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్కి సంబంధించి అదో జీసీసీ, మరి అదేవిధంగా ఎస్సీఏ, ఇది మరి మెడికల్ టెక్నాలజీ కంపెనీ. ఎక్స్పాన్షన్ వారికి ఆల్రెడీ ఉంది. మరో 40,000 స్క్వేర్ ఫీట్లో వారు ఎక్స్పాన్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా జోయిటెస్ అనే కంపెనీ మొన్ననే ఈ మధ్యలో ఓపెన్ చేయటం జరిగింది. అదేవిధంగా యామ్జెన్ అంటే కంపెనీ అధ్యక్ష అందరికీ కూడా తెలుసు, మొత్తం ప్రపంచవ్యాప్తంగానే మొదటి 2 స్థానాల్లో ఉన్న లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, అది కూడా ఇక్కడ జీసీసీ ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అదేవిధంగా కారా హోల్డింగ్, ఈరోజు ఆర్ఎం వారు, జెడ్ స్కేలార్ అనే వారు, అదేవిధంగా ఈరోజు మరి హెచ్సిఎల్ టెక్కు సంబంధించి ఎక్స్పాన్షన్ జరగడం జరిగింది 5,000 మందిని. అదేవిధంగా ఇన్ఫోసిస్కి సంబంధించి ఇప్పుడున్న పోచారంకి సంబంధించిన క్యాంపస్ మరొకసారి ఎక్స్పాన్షన్ చేసి 17,000 మందిని తీసుకునే కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. విప్రో వారు కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు గోపన్పల్లిలో మరో 5,000 మందిని తీసుకోవడానికి. అదేవిధంగా ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ మా కరీంనగర్ సంబంధించిన సోదరుడు కష్టపడి ఈరోజు ఇక్కడ కానీ అమెరికాలో స్థాపించిన ఒక మెడికల్ కోడింగ్ కంపెనీకి సంబంధించి ద్వితీయ శ్రేణి నగరంలో కరీంనగర్లో పెట్టి ముందుకు నడుస్తూ ఉన్నాడు. మరి వారు కూడా వచ్చి ఇప్పుడు 800 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమం. అదేవిధంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, టిల్మెన్, అదేవిధంగా ఈరోజు తోషిబా కంపెనీకి సంబంధించి, ఎన్టీటీ డేటాకి సంబంధించి ఇలా చాలా కంపెనీసు
వచ్చి నేను మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. మొట్టమొదటిసారి అధ్యక్ష గత సంవత్సరం కర్ణాటకలో కాకుండా, పూణేలో కాకుండా, మహారాష్ట్రలో కాకుండా నేను ఆ గౌరవ సభ్యులు ఎవరో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, ఎందుకంటే ప్రశ్న నాకు సంబంధించింది లేకుండా నేను మాట్లాడలేకపోయాను, 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రధానమైన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి మొట్టమొదటిసారి గత సంవత్సరం మనం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అందరి సహకారంతో అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 73 జీసీసీ వచ్చినాయి. 100 పూర్తి చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఉన్నాం. పక్కన ఉన్న కర్ణాటక, అటు పక్కన ఉన్న పూణేకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన అంశాల విషయంలో మనకున్న ఈకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్లాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష. మొన్న కూడా చెప్పడం జరిగింది, 92లో మొదలుపెట్టిన ఈ మొదటి అడుగు. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణల మొదటి అడుగు ఇక్కడ ఐటీ పార్క్ను ఏర్పాటు చేయాలని, మొట్టమొదటి ఐటీ పార్క్ను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే, మొదలు పెడితే అది దినాభివృద్ధి చెంది ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని విస్మరించకుండా ముందుకు తీసుకెళ్లిన ఘనత, మారుతా ఉన్న ప్రపంచీకరణకు సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో మనం ముందుండాలనే ఒక యోచనతో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు కూడా ప్రధానమైన ఐటీ కంపెనీస్ ఇక్కడికి వచ్చి వారు బ్యాక్ ఆఫీసెస్ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళినారు. దాని తదుపరి అప్పుడున్న మరి గ్లోబల్ డిమాండ్ మేరకు 55,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. దాని తదుపరి గ్లోబల్ డిమాండ్ పెరిగే వరకు ముందుకు నడిచిండ్రు. 2 లక్షల పైచిలకు వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లోనే 30,000 ఇంకా అదనంగా కూడా వచ్చింది. ఇంకా దాన్ని 3 అంతలు పెంచాలి, 10 అంతలు పెంచితేనే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోటీలో మనం ఉంటాము అనే కార్యక్రమంలో పోతా ఉన్నాం. ఖచ్చితంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మరి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే అంటామో మనం, ఏఐ కానీ, ఈరోజు ఇతర సైబర్ సెక్యూరిటీ కానీ, రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అంశం మనం ముందట ఉండబోతా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచి గౌరవ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఈరోజు సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇప్పటికే మేము డిఫరెంట్ సెక్టరల్కి సంబంధించి ఏరోస్పేస్ దానికి ఒక పార్క్ని క్రియేట్ చేసాం అధ్యక్ష. ఈరోజు మనకున్న జీనోమ్ వ్యాలీని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది, ఫోర్త్ ఫేజ్ కూడా అయిపోయింది అధ్యక్ష. దట్స్ ఓన్లీ ఫర్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా. దట్ ఇనిషియేటివ్ హెస్ బీన్ టేకెన్ 30 years బ్యాక్. సరే, ఈరోజు ఐటీ కంటే ఎక్కువ ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఈరోజు నేను 2 సంవత్సరాలు మేము చెప్తా ఉన్నాము, ఈ 2 సంవత్సరాల్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కు సంబంధించిన మేము ఎక్స్పోర్ట్స్ ఐటీ లైఫ్ సైన్సెస్ కంటే ఎక్కువ ఈరోజు మేము ఎక్స్పోర్ట్స్ చేశాం. ఇది అందరి ఘనత అధ్యక్ష. ద ఎకో సిస్టమ్ విచ్ హెస్ బీన్ క్రియేటెడ్ 30 years బ్యాక్, మేము దానిపైనే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే క్రమంలో మనము ఈరోజు ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో, ఉదాహరణకు అధ్యక్ష తమిళనాడు, వీ అండర్స్టాండ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ద స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ కింద స్థాయి నుంచి ఏ విధంగా ఇస్తారు, అన్ని రంగాలకు సంబంధించిన దాంట్లో ఉండాలనే ఈరోజు నేను గౌరవ సభ్యులకు, ఎందుకంటే దిస్ వాస్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష, షాప్ ఫ్లోర్ అంటే కింద స్థాయిలో పనిచేసేవారు కూడా టెక్నాలజీ పరంగా ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం ఐటీఐలను మీరే చూశారు అధ్యక్ష, ఏటీసీలను చేశాం, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేశాం. రేపు రాబోయే కాలంలో పాలిటెక్నిక్స్ కూడా అదే విధంగా చేస్తాం. ఈరోజు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న పిల్లలకి ఈరోజు ప్రపంచానికి ఉపయోగపడే స్కిల్స్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయబోతా ఉంటాం. అందుకోసం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ సంబంధించిన అంశం విషయంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు వారు చెప్పినట్టు ల్యాండ్ కాస్టే ఎక్కువ ఉన్న తరుణంలో ఈరోజు తెలంగాణ యావత్ అంతా కూడా ఆ విధంగా ఉంది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీకు మొన్న కూడా గుర్తు చేయడం జరిగింది, 99 పైసలకు ఎకరం ఇస్తున్నారు అధ్యక్ష. పోటీ ఏ విధంగా పడాలా, మీరు సూచనలు ఇవ్వండి, పోటీ ఏ విధంగా పడాలా. 99 పైసలకు ఎకరాను 99 సంవత్సరాలు లీజ్కి ఇస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న ల్యాండ్ రేట్స్కి సంబంధించి అయినా కానీ ఈరోజు మార్కెట్ రేట్ కంటే కొద్దిగా దిగువనే
ఈరోజు మేము ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రావాలంటున్నారు. ఎంఎస్ఎంఈ పాలసీలో ల్యాండ్ పరంగా ఖర్చు పెట్టకుండా ఈరోజు లీజ్ పాలసీ తీసుకొస్తూ ఉన్నాం. పార్కులు ఏర్పాటు చేసుకొని వారికి పరిశ్రమలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈరోజు రాబోయే కాలంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మీరు చెప్పింది కరెక్ట్. ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు కానీ రోడ్లు కానీ కావాల్సిన వసతులు లేవు. ఈరోజు కాంప్రిహెన్సివ్ పీపీపీ మోడల్లో ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తోని పీపీపీ మోడల్లో దాన్ని కూడా కొత్త పాలసీ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఉన్న పార్కులతో పాటు కొత్త పార్కులు కూడా అన్ని హంగులాలతో, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని మన పార్కులు ఉండాలి. అప్పుడే మనం పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాని పరంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. హౌస్ కమిటీస్ విషయంలో మా సోదరులు భానుప్రసాద్ గారు మరి దాంట్లో ఉన్నారో లేదో అండర్టేకింగ్ కమిటీస్లో వీ ఆల్రెడీ ఫార్మ్డ్ అండర్టేకింగ్, మిగతా కమిటీస్ కూడా వేయాల్సింది. అతి త్వరలోనే మొన్ననే మరి డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది చైర్మన్ సార్. మీరు కూడా ఇచ్చిన తీర్మానంతో తొందరలోనే కమిటీస్ ఏర్పాటు చేసే కార్యాచరణ కూడా తీసుకుంటామని నేను మనవి చేస్తూ, డిస్ట్రిక్ట్ ఓరియంటెడ్ ఆ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ ఓరియంటెడ్ కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. దానికి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, దానికి కావాల్సింది అక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. Tier 2, Tier 3 అంటారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు సంబంధించి అక్కడ పరిశ్రమలు రావాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అక్కడ సబ్సిడీస్ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా కార్యక్రమం చేయాలో మేము ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు గ్రౌండ్ చేయాలి, తప్పకుండా చేయాలంటున్నారు. ఆ ప్రస్తావన తీసుకొచ్చే ఓ ప్రయత్నం పోతా ఉన్నాం. సార్ రేపు 19వ తారీఖు నాడు మరొక మారు దావోస్కు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ సమిట్, వెఫ్ సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి సమిట్ మరొకసారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము కానీ అధికార బృందం కూడా మళ్ళీ పాల్గొనడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, మొన్ననే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి 5 లక్షల పై చిలుకు పెట్టుబడులకు సంబంధించి మొన్ననే వచ్చినాయి. ఈరోజు ఈ